దొంగ ఓట్లపై చేద్దాం ప్రజాస్వామ్య యుద్ధం. 2 ఏళ్ల క్రితం జరిగిన తిరుపతి ఉప ఎన్నిక సమయంలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్గా, ఉప ఎన్నికకు ఈఆర్ఓగా పనిచేసిన ఐఏఎస్ అధికారి గిరీష 30,000కు పైగా దొంగ ఓట్లు వేయించడంలో వైసీపీ నేతలకు సహకరించి సస్పెండ్ అయ్యారు. అంటే ఓట్లను గల్లంతు చేయడం, దొంగ ఓట్లను సృష్టించడం అనే ప్రక్రియ అధికార వైసీపీ మొదట్లోనే ప్రారంభించింది అనడానికి ఇదే నిదర్శనం. మృతుల ఓట్లను జాబితాల్లోంచి తొలగించకపోవడం, డబ్లింగ్ అంటే ఒక వ్యక్తి పేరునే ఒకటికి మించి ఓట్లు ఉండటం, శాశ్వతంగా వలసపోయిన వారి ఓట్లను తొలగించకపోవడం, కనిపించని డోర్ నెంబర్తో ఓట్లు చేర్పించడం. వైసీపీ ఓట్ల అక్రమాలు ఇలాంటివే. తెలుగుదేశం నేతలు అనేక ఫిర్యాదులు చేసిన తర్వాత ఓట్ల అక్రమాలను సరిదిద్దామంటూ ఆంధ్రప్రదేశ్లో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కానీ ఈ జాబితాలోనూ అవే తప్పులు పునరావృతమయ్యాయి. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో శిథిలమైన పోలీస్ క్వార్టర్ చిరునామాతో 250 ఓట్లు నమోదయ్యాయి. పలనాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న భవనం చిరునామాతో 33 ఓట్లు ఉన్నాయి. అనంతపురం అర్బన్ గుత్తి రోడ్డులో 9 మంది ఓటర్లకు ఒకే ఫోటో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి అవకతవకలు కోకొల్లలు. ఈ అక్రమాలన్నింటికీ వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది వైసీపీ. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు ఓటర్ల జాబితాలో ఉండకూడదు అని బహిరంగంగా చెప్పిన వైసీపీ నేతలు, మన ఓట్లు అనుకుంటే ఓకే, మనం కాదనుకుంటే ఇవి జస్ట్ రైజ్ అయిన అధ్యక్ష. మన ఓట్లు కాదంటే మన కేసీఆర్ కావు. మన అపోజిట్ నాయకులు చుట్టాలు బంధువులు వాళ్ళు పిలిస్తే వస్తారు, మనం పిలిస్తే రారనుకో. మనం కోఆర్డినేషన్ చేసుకొని ఆ బిఎల్ వేసుకొని మనం పీపీతో మాట్లాడి కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి ఒక్క ఇంటికి కూడా పోయి అటు ఏమైనా ఉంటే తీసేయటమా యాడ్ చేయటమా అవన్నీ కూడా చేసుకోవాలి. సీదిరి అప్పలరాజు, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వంటి వాళ్లపై ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరున 3 ఓట్లు ఉన్నా చర్యలు శూన్యం. 2024 ఓటర్ల తుది జాబితాలో మచ్చుకు 25,820 ఓట్లను పరిశీలిస్తే వాటిలో 1,262 ఓట్లు అక్రమమైనవే అని తేలింది. అంటే 4.88% అన్నమాట. ఇదే జగన్ రెడ్డి కుట్ర. తనకు ఓటమి తప్పదని తెలిసిన జగన్ ఇలాంటి అక్రమాలతో గట్టెక్కాలనుకుంటున్నాడు. జనం తలరాత్రులు మార్చే ఓటుతోనే తాను అనుకున్న రాతను జనం నుదుటిన బలవంతంగా రాస్తున్నాడు. ప్రజలారా, అందుకే అప్రమత్తంగా ఉండండి. ఓటర్ల జాబితా మీ ఓటు ఉందో లేదో చూసుకోండి. ఓటు గల్లంతైతే ఫిర్యాదు చేయండి. వెంటనే మీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోండి. మీ దృష్టికి వచ్చిన ఓటు అక్రమాలపై పోరాడండి.